వెల్కమ్ టు ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్. ఈరోజు మన తెలుగు ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన పొద్దుగాల వార్తలల్లో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించుకుందాం. అదేమిటనంటే, నిన్న ముఖ్యమంత్రి గారు హరే కృష్ణ టవర్స్కు అక్కడ వాళ్ళు ఆహ్వానించడంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన కొంత ఘాటైనటువంటి విషయాలు మాట్లాడడం జరిగింది. అదేంటంటే, హైడ్రా చేసుకుంటూ పోతుంది, ఎంతటి వారైనా వదిలిపెట్టం. ఎంతటి వారైనా వదిలిపెట్టమని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న చాలా ఆయన ఏమన్నాడంటే, భగవద్గీత స్ఫూర్తితోనే ఈరోజు నేను ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆయన ఖచ్చితంగా చెప్పడం జరిగింది. చెరువులను, కుంటలను ఇవి కాపాడడము అంటే భగవద్గీత స్ఫూర్తిని తీసుకోవడమే అని ఆయన నిన్న స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఈ చెరువులు, కుంటలు అవే కాకుండా ఇప్పుడున్నటువంటి చాలా పార్కుల స్థలాలే కావచ్చు, కొన్ని ప్రభుత్వ స్థలాలే కావచ్చు, కొన్ని నాలాలను కూడా ఆక్రమణకు చేసినటువంటి అవి కూడా కావచ్చు. ఇట్లా అనుమతులు లేని బిల్డింగ్లను చాలా వరకు ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసుకొని వాటినన్నిటిని కూడా తిరిగి దాదాపుగా ఒక 63-66 ఎకరాల భూమిని ఈరోజు మరి గవర్నమెంట్ తన స్వాధీనంలోకి తీసుకుంది. అందులో ఈ 66 కూల్చివేతలు అనేటివి ఇది అంత సాదాసీదమైనటువంటి విషయం కాదు. ఎందుకంటున్నామంటే, ఈ దాదాపుగా దీంట్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, తర్వాత మామూలు కాంట్రాక్టర్స్ ఉన్నారు, అదేవిధంగా కొంతమంది ఎంఐఎం వాళ్ళ ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీలు ఉన్నారు, ప్రతిపక్షం వాళ్ళు ఉన్నారు, పాలకపక్షం వాళ్ళు, వీళ్ళంతా కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలిపెట్టమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిన్న చాలా ఘంటాపదంగా కూడా చెప్పడం జరిగింది. అయితే ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, చాలా వరకు నిన్న కాక మొన్న ఒక ప్రముఖ దినపత్రికలో ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఆ పత్రిక పేరు నేను చెప్పదలుచుకోలే, కానీ అక్కడ ఏమున్నదంటే, గత ప్రభుత్వాల ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి మొదలుకుంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే, ఎంపీలు, మిగతా కొంతమంది వాళ్ళందరూ కూడా వీరికి కూడా పలు చోట్ల అక్కడక్కడ హైదరాబాద్లో వీళ్ళకు ఫామ్ హౌజులు ఉన్నాయి, విల్లాలు ఉన్నాయి అని చెప్పేసి ఆ పత్రిక అక్కడక్కడ ఉన్నటువంటి ప్లేస్లలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏ అయితే ఆ ఫామ్ హౌజులు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి విల్లాలు కానీ, వీటినన్నిటిని కూడా మీకు దమ్ముంటే వీళ్ళను టచ్ చేయగలుగుతారా, వీటిని కూల్చగలుగుతారా అని ఒక, నిజంగా చెప్పాలంటే దాన్ని ఏమంటారంటే ఏలెత్తు చూపించిందనే చెప్పొచ్చు. మరి ఇలాంటి సందర్భంలో మరి ఇప్పుడున్నటువంటి రంగనాథ్ గారు ఎవరైతే ఈ హైడ్రాకు కమిషనర్గా ఉన్నారో, నాకు తెలిసి అయితే ఆయన ఎవరిని వదిలిపెట్టట్లేదు, చాలా గటికుడు అనే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మీద ఎంత ప్రెషర్ పెట్టి ఎన్ని ఒత్తిడిలకు చేసినా ఆయన ఏమాత్రం వనకట్లేదు, జనకట్లేదు. వాస్తవంగా ఆయన నిజంగా ఒప్పుకోదగ్గ విషయమే. ఎందుకంటే ఇన్ని ఒత్తిడిలు, ఇంత ప్రెషర్ ఉన్నప్పటికి కూడా ఆయన ఏమాత్రం కూడా తన పని తను చేసుకుంటూ పోతుండే తప్ప ఎక్కడ కూడా తగ్గట్లేదు. వాస్తవంగా ఇట్లాంటి అధికారులు ఉండాలి. ఇట్లా అధికారులు ఉన్నప్పుడే ప్రజలకు నిజమైనటువంటి న్యాయం జరుగుతుంది. ఇట్లాంటి ప్రజలు కూడా దాన్ని హర్షిస్తారు. అయితే ఇక నిన్ననే మన ఎవరు బీఆర్ఎస్ నేత హరీష్ రావు గారు కూడా నిన్న ఒక మీటింగ్ పెట్టారు. అది ఏం మీటింగ్ అని అంటే, పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ నేత, ఆయన కూడా ఆ పల్లా రాజేశ్వర్ రెడ్డి విద్యా సంస్థలు గట్కేసార్లో, ఈ గట్కేసార్ ప్రాంతంలోని వెంకటాపురం అనే
గ్రామం వైపు అక్కడ ఉన్న చెరువు, ఆ చెరువు దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి దాన్ని కొంచెంగా దాన్ని మొత్తము పూడ్చుకుంటూ వచ్చి అక్కడ పెద్ద విద్యా సంస్థలను ఏర్పాటు చేసిండు అని చెప్పేసి ఆయన మీద ఒక బలమైనటువంటి ఆరోపణ ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఈ బలమైనటువంటి ఆరోపణ ఇవాళ వచ్చింది కాదు, అది గతంలో ఆయన మీద అక్కడున్న స్థానికులు కొంతమంది ఆయన మీద మా చెరువులన్నీ కూడా ఇట్లా కబ్జాకు గురవుతున్నాయి, ఇట్లా పల్లా రాజేశ్వర రెడ్డి అనట ఆయన మాకు ఇట్లా మా చెరువును కబ్జా చేస్తుండని చెప్పి అప్పట్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ దానివల్ల జరిగింది ఏంటంటే అప్పట్లో ఆయన అధికార పార్టీలో ఉన్నాడు, చాలా పవర్ఫుల్ పదవిలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఆయన మీద చర్యలు తీసుకోవడానికి కొంత వెనుక ముందైనటువంటి పరిస్థితి. ఇవాళ మరి అట్లాంటి పరిస్థితి అయితే లేదు. మరి వీళ్ళకి ఎందుకు అనుమానం వచ్చిందో ఏమొచ్చిందో తెలియదు, కానీ ఎవరో మొత్తం మీద అయితే అది తీసుకుపోయి అక్కడ హైకోర్టులో ఒక పిటిషన్ వేసారు. ఆ పిటిషన్ వేసిన వెంటనే పల్లా రాజేశ్వర రెడ్డి వీళ్ళ ఏదైతే బీఆర్ఎస్ కార్యాలయం దగ్గరికి పోయి వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక ఖచ్చితంగా దీని మీద మన మీద కుట్రలు జరుగుతున్నాయని. అవి ఏం కుట్రలు అని అంటే మన బీఆర్ఎస్ నేతలను బెదిరించి వాళ్ళు తన పార్టీలో కలుపుకోవడానికి ఒక కుట్ర చేసేయడంలో భాగమే ఈ హైడ్రా అనేది ఒక గమ్మతైన మాట అయితే హరీష్ రావు గారు మాట్లాడడం జరిగింది. సో చూడండి మిత్రులారా, ఎట్లా ఉంటాయంటే రాజకీయాలు. పల్లా రాజేశ్వర రెడ్డి కాంగ్రెస్ పార్టీలకు వస్తే ఏమైనా ఒరిగేది ఉందా? పల్లా రాజేశ్వర రెడ్డి ఇప్పుడు ఏమైనా గవర్నమెంట్ పడిపోతుందా రేవంత్ రెడ్డిది? ఇవి కాదు సార్. ఎందుకంటే ఒకసారి మీరు గమనించండి, మీరు మమ్మల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి మమ్మల్ని మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద కుట్రలు జరుగుతున్నాయి అని చెప్పి ఇలా హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పడం జరుగుతుంది. నిజంగా ఇది చాలా హాస్యపదమైనటువంటి విషయమే అని చెప్పాలి. ఎందుకంటే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం అయితే ఎవరికి లేదు. ఎందుకనంటే వాళ్ళ మెజారిటీ వాళ్ళకు ఉన్నది, వాళ్ళ ప్రభుత్వాన్ని సాఫీగా ఇంకో 4 ఏళ్ళు నడిపించుకుంటారు. ఈ టైంలో మీ ఎమ్మెల్యేలు మీకు ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఆయనలోకి వచ్చి మీ ఎమ్మెల్యేలను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి మీ పార్టీలకు వస్తే మీ కూల్చివేతలు ఆపుతారమంటే ఈ హైడ్రా అనేది ఆగే పరిస్థితిలో లేదు. నాకు తెలిసి ఇంకా కొద్ది రోజులలో ఎవడైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ అప్పట్లో గత ప్రభుత్వంలో ఉన్నదో అప్పుడున్న ప్రభుత్వ అధికారులు ఎవరైతే జిహెచ్ఎంసీ కమిషనర్ల నుంచి మొదలుకుంటే టౌన్ ప్లానింగ్ అధికారులు ఎవరైతే, ఎందుకంటే ఇవి చిన్న లేవు కదా, ఫంక్షన్ హాల్ల నుంచి మొదలుకుంటే ఎకరాల కొద్ది ఫామ్ హౌస్లు మొదలుకుంటే పెద్ద విల్లాలు, అపార్ట్మెంట్లు, ఇట్లా ప్లాట్ల దందలు, ఇవన్నీ ఈరోజు అన్ని బయటపడి అన్ని కూల్చివేతలు జరుగుతున్నటువంటి క్రమంలో అసలు ఇవి చిన్నవి కావు కాబట్టి వీటి మీద ఖచ్చితమైనటువంటి ఒక చర్య అధికారుల మీద కూడా దీని మీద దర్యాప్తు చేయాలి. అసలు ఎట్లా వీళ్ళకి ఇలా పర్మిషన్ ఇచ్చిర్రు, వీళ్ళు ఎట్లా ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళ మీద చట్టపరమైనటువంటి క్రమశిక్షణ చర్యలు, ఒక ఉద్యోగి క్రమశిక్షణ చర్యలు చేస్తే విదేశాలలో ఉన్నటువంటి, ఇది రియల్గా చెప్పాలంటే ఇది కూడా ఒక స్కామ్ అండి. ఇది కూడా చెప్పాలంటే ఇది కూడా ఒక స్కామ్ అన్నట్టు. ఈ స్కామ్ను ఇప్పుడు ఎవరైతే స్కామ్ చేసిర్రో వీళ్ళను ఖచ్చితంగా వాళ్ళను చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళను జైల్లో పెట్టినప్పుడే మీ నిజాయితీ నిలబడుతుందని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. ఖచ్చితంగా ఏ అధికారి కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, టౌన్ ప్లానింగ్ అధికారులే కానీ వీళ్ళకి ఎట్లా ఇచ్చారు కొన్ని వందల ఎకరాల భూములు, ఎట్లా ప్రజాధనము, ప్రజల సొమ్ము, ప్రజల ప్రాపర్టీని మీరు ఇట్లా యాక్టిఫై చేసి ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడ్డప్పుడు ఖచ్చితంగా దానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు దానికి బాధ్యులు కావాలి, చట్టపరమైనటువంటి వాళ్ళ చర్యలు తీసుకోవాలి. వీళ్ళని ఖచ్చితంగా వీళ్ళని జైలు వేసినప్పుడే నిజంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు నిజమైనటువంటి రక్షణ ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అనుకుంటున్నాం. అయితే ఇది ప్రజలు కోరుకుంటున్నటువంటి ప్రశ్న. మీరు కూల్చివేయడం అది అయిపోలే పని. ఇంకా ఇట్లా జరగకుండా ఉండాలి అని అంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇట్లా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి?
వెంటనే ఈ ఎవరైతే వీళ్ళకి పర్మిషన్లు ఇచ్చిర్రో ఈ అధికారులపైన ఖచ్చితమైనటువంటి నేను పదే పదే చెప్తున్నా, వీళ్ళను ఖచ్చితంగా చట్టపరంగా పరిధిలో వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని ఖచ్చితంగా జైల్లో అనేది మరోసారి తెలియజేస్తున్నాం. అయితే ఇంకొక విషయం చెప్పాలి మీకు ఇందులో. ఇవాళ పార్కుల స్థలాలు, పార్కులు ఎక్కడ ఉంటాయండి? కాలనీల మధ్యన పార్కులు ఉంటాయి. ఈ కాలనీల మధ్యన ఉన్నటువంటి ఈ పార్కులను కూడా చాలా వరకు యాక్టివైజ్ చేసినటువంటి సంగతి ఇప్పుడిప్పుడే మనకు తెలిసిపోతుంది. అయితే ఇంతకాలము మరి ఈ ప్రభుత్వాలు కళ్ళు మూసుకొని ఉన్నాయా? నేను ఈ ప్రభుత్వం కోసం నేను మాట్లాడట్లేదు. ఎందుకు కళ్ళు మూసుకొని ఉన్నారు? మీరు ఇన్ని రోజులు మీరు 10 సంవత్సరాలు పాలన చేసిరు కదండి. ఈ 10 సంవత్సరాల పాలన చేసిన క్రమంలో మీకు పార్కులు కబ్జకు గురి అవుతున్నాయి అనే విషయం మీకు తెలియకపోవడం ఇది చాలా విడ్డూరకరమైనటువంటి విషయం. ఇది ప్రజలకు మీరు జవాబు చెప్పాలి. అదేవిధంగా చాలా వరకు రోడ్డు పక్కన ఎక్కడ చూసినా కానీ పాపం పేదవాళ్ళు చిన్న చిన్న కొట్లు పెట్టుకొని బతుకుతారండి. ఎక్కడ? పటాన్ చెరువు నుంచి మొదలుకుంటే నీకు హైదరాబాద్ ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ కరీంనగర్ రోడ్లో ఆల్వాల్ ప్రాంతం నుంచి మొదలుకుంటే నీకు సికింద్రాబాద్ దాకా. అదేవిధంగా నీకు విజయవాడ హైవేను లో ఉన్నటువంటి ఏది హయత్ నగర్, ఆ హయత్ నగర్ నుంచి మొదలుకుంటే ఎల్బీ నగర్ వరకు. అదేవిధంగా ఇటు మహబూబ్ నగర్ వైపు వెళ్తే మరి శంషాబాదే కాదండి, ఇంకా అంతకంటే ఇంకా అవతలనే, అక్కడి నుంచి మొదలుకుంటే మరి మెహదీపట్నం వరకు కూడా చాలా మంది రోడ్డు పక్కన చిన్న చిన్న కొట్లు పెట్టుకొని వాళ్ళు జీవనం సాగిస్తుంటారు. చిన్న చిన్న కొట్లు, చిన్న చిన్న డబ్బాలు వేసుకొని ఆ చిన్న చిన్న ఒక కాగితాలతో, కట్టెలతో, తడకలతో ఒక చిన్న తాత్కాలికమైనటువంటి షెడ్డు నిర్మాణం చేసుకొని మెకానిక్ షాపులు పెట్టుకుంటారండి. చిన్న చిన్న టీ కొట్లు పెట్టుకుంటారు. వీటి కోసం ఎప్పటికీ కూడా ఒక వాహనం తిరుగుతూనే ఉంటుంది. తర్వాత వీళ్ళు బతకడానికి వీళ్ళు ఏం కబ్జాలు చేయలేదు, దాన్ని తాత్కాలికంగా వాళ్ళ ఆ రోడ్డు పక్క నుండి జీవనం సాగించడం కోసం చేస్తున్నటువంటి, వాళ్ళు బతకడం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం, అంతే తప్ప వాళ్ళు ఎక్కడ కూడా కబ్జాలు చేసుకోలేదు. అట్లాంటి వాళ్ళను మీరు ఇదే బులోజర్లను పెట్టి, జేసీపీలను పెట్టి తొలగించిన మాట వాస్తవం కాదా? ఇట్లా పేదలను ఇప్పుడు పరిస్థితి ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు ఇంత జరుగుతుంది కదా, ఇంత జరుగుతుంది, పెద్ద పెద్ద హైలైట్గా చూపిస్తున్నాయి అన్ని పత్రికలు, మీడియా కూడా హైడ్రా అన్ని బాగా పత్రికలు చూపిస్తున్నాయి. ఆ ప్రింట్ పేజీలలో వస్తుంది, అది రెగ్యులర్గా కనబడుతున్నటువంటి విషయం. ఇవాళ 1000 మంది గుడిసెలు వేసారు, ఆడ కూల్చేసారు అనుకో, అది హెడ్లైన్స్లో కాదు కదా, నీకు డిస్ట్రిక్ట్ పేపర్లు వేసేస్తారు. ఇది పేదోడికి ఉన్నోడికి అంటే పేదోడి ఆస్తి పోతే అయ్యో ఘోరం జరిగిపోయింది అన్నట్టు ఇవాళ మీడియా పత్రికలు కూడా అట్లా తయారైపోయినాయి. నేను ఎందుకంటున్నానంటే, ఏదైనప్పటికీ కూడా ప్రజల పక్షం నిలబడాలి. అది పత్రిక కావచ్చు, మీడియా కావచ్చు, లేకుంటే ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రజల పక్షాన పనిచేయాలి. ఇవాళ ఇన్ని సంవత్సరాల నుంచి ఒక 10 సంవత్సరాలండి పక్కా, మన తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు అవుతుందిగా. సరే, గతంలో సంగతి, ఉమ్మడి రాష్ట్రం ఉన్న సంగతి వదిలేద్దాం. ఇవాళ మీకు ఖచ్చితంగా మీరు తీసేయాలనుకుంటే ఎప్పుడో తీసేసేవాళ్ళు. ఎందుకు తీసేయలేదండి అంటే మీ వాటా కూడా అందులో ఉన్నది. ప్రభుత్వ అధికారులు కావచ్చు, అప్పుడున్న ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరైనా సరే ఈ ప్రభుత్వ అధికారులను కానీ అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులను కానీ ఎవరిని కూడా మరి వదిలిపెట్టకుండా వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు తీసుకున్నప్పుడే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం ఇక్కడ ఉన్నదని చెప్పి ప్రజలందరూ కూడా గుర్తిస్తారు. నిజంగానే ఒక నిజాయితీ గల ఒక పరిపాలన జరుగుతుందని చెప్పి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా ఆ సర్కార్ పట్ల ప్రజలకు విశ్వాసం కలిగే అవకాశం ఉంది. లేకపోతే అవి మళ్ళీ వేరే విధంగా దారి తీసేటువంటి, ఇట్లనే ఇప్పుడు మన హరీష్ రావు గారు అన్నట్టు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి, మా ఎమ్మెల్యేలను బెదిరించి మమ్మల్ని ఇట్లా హైడ్రా పేరుతోనే ఆడుతున్న డ్రామా అని చెప్పి ఇట్లా మాట్లాడతారు. అది ఎవరైనా అంటారు. కాబట్టి దీంట్లో ఎట్లాంటి
అంటే ఎట్లాంటి రాజకీయ కోణాలు లేకుండా, రాజకీయ కక్షలు లేకుండా ఈ విధంగానే మీరు వెళ్ళిపోవాలని మేము కూడా ప్రజల తరపున కోరుతూ మరిన్ని వార్తలతో మీ ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్.